ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ మిత్రా మిత్రా మామ్ వాట్ హ్యాపెన్? మిత్రా ఏమైంది? మిత్రా, నీతో పాటు లక్ష్మిని టర్కీ తీసుకెళ్ళడానికి వీల్లేదురా. సడన్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు ఏంటి మామ్? అసలు ఏమైంది? లక్ష్మి వల్ల నీకు ఎలాంటి ప్రమాదమైనా ముంచుకు రావచ్చు. తెలిసి లక్ష్మిని నీతో పంపించలేను మిత్రా. మామ్, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. తన వల్ల నాకు ఎలాంటి ప్రమాదం రాదు. 2 రోజులు ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. లేదు మిత్రా, నువ్వు వెళ్లే దారిలో నీ ప్రాణానికి హాని చేసే దుష్టశక్తులు ఉన్నాయని తెలిసి కూడా నిన్ను లక్ష్మితో జంటగా ఎలా పంపిస్తాన్రా? నేనిక్కడ మనశ్శాంతిగా ఎలా ఉండగలను? అరవిందా, అసలు ఇప్పుడు హఠాత్తుగా నీకు ఈ భయాలు ఎందుకు మొదలయ్యాయి అరవిందా? నన్ను కారణాలు అడక్కండి. మీకు చెప్పకపోయినా నా కారణాలు నాకున్నాయి, నా భయాలు నాకున్నాయి. నేను భయపడుతూ లక్ష్మిని మిత్రతో పాటు పంపించలేను. మామ్, నీకు చెప్పాను కదా మేమిద్దరం కలిసి వెళ్ళడం ఎంత ముఖ్యమో. అయినా నువ్వు ఇలా అనడంలో అర్థం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో ప్లీజ్ మామ్. సరే మిత్ర, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. లక్ష్మిని నీతో పాటు తీసుకువెళ్ళు. కాకపోతే మీ ఇద్దరితో పాటు మరొకరు కూడా వస్తారు. మళ్ళీ ఇదేంటి అరవిందా? వాళ్ళతో పాటు ఇంకొకరు వెళ్తే మిత్ర గండాలు పోతాయా? మిత్రకు రావాల్సిన ప్రమాదాలు ఆగిపోతాయా? ఏమోనండి, నాకవన్నీ తెలీదు. నా నమ్మకం నాది. మిత్ర లక్ష్మిలతో పాటు మనీషా కూడా టర్కీ వెళుతుంది. మనీషా? మాతో పాటు మనీషా ఎందుకు మామ్? ఏ మిత్ర, నీతో పాటు మనీషా వస్తే నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అని కాదు పిన్ని. చూడు, నీకేమైపోతుందో అని, నీకెలాంటి హాని జరుగుతుందో అని అక్క తెగ కంగారు పడుతుంది. మనీషా కూడా మీతో పాటు వస్తే నీకలాంటి ప్రమాదాలు రావని గట్టిగా నమ్ముతుంది. అలాంటప్పుడు అక్క నమ్మకాన్ని గౌరవించడంలో తప్పులేదు కదా? తన మనశ్శాంతి కోసమైనా మనీషాని తీసుకెళ్ళొచ్చు కదా? నిజానికి తీసుకెళ్ళడానికి కూడా పెద్ద సమస్య ఏమీ లేదు. అలాంటప్పుడు ఇంకెందుకు అంత ఆలోచిస్తున్నావు మిత్ర? మిత్ర లక్ష్మిలతో పాటు మనీషా కూడా టర్కీ వెళుతుంది. మిత్ర, నీతో పాటు మనీషాని తీసుకువెళుతున్నావు. ఇక ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు. ఏంటి లక్ష్మి, మొహం మాడిపోయిన మసాలా దోశలా అయిపోయింది? ఓహో, కథలో వచ్చిన ట్విస్ట్కి నీ కడుపు కాలిపోతోంది కదా?
ఏం చేస్తాం లక్ష్మి, ఒక్కొక్కసారి అంతే. మనం ఏదేదో ఊహించుకుంటాం, ఏమేమో జరుగుతాయని కలలు కంటూ ఉంటాం. తీరా చూస్తే అనుకున్నవి జరగవు, కన్న కలలు నిజమవ్వవు. మనం కన్న కలలు మరొకరికి నిజమవుతూ ఉంటాయి. ఏంటి లక్ష్మి, ఏం మాట్లాడడం లేదు? ఏదో ఒకటి అను. నువ్వు సైలెంట్గా ఉంటే నాకు టైం పాస్ ఎలా అవుతుంది చెప్పు? ఓ పాపం, ఈ షాక్లో నీకు మాటలు రావడం లేదు కదా? అంతేలే, ఊహించని మలుపు కదా. నేను కూడా మీతో పాటు టర్కీ వస్తున్నానని నువ్వు అస్సలు అనుకోలేదు కదా? నేను వస్తున్నానని తెలియగానే ఓ సూరుమని ఏడుస్తూ ఉన్నావు కదా? మనీషా, ఎందుకు ఇందాకటి నుంచి కాకిలా అరుస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? నువ్వు కూడా మాతో పాటు ఫారెన్కి వస్తున్నావు, అంతే కదా? ఈ మాత్రం దానికి 100 కోట్ల రూపాయలు లాటరీ తగిలినట్టు విర్రవీగుతున్నావేంటి? చూడు, నువ్వు మాతో పాటు వచ్చినంత మాత్రాన నాకు పోయేది లేదు, ఇక్కడే ఉన్నంత మాత్రాన నాకు వచ్చేది లేదు. మన ప్రయాణంలో మన చేతులకి చెప్పులకి అంటుకునే మట్టితో సమానం నువ్వు. అలాంటి నిన్ను నేనెందుకు పట్టించుకుంటాను? నువ్వు వస్తున్నావని నేనెందుకు ఆలోచిస్తాను? ఏంటి, నేను నీ చెప్పులకి అంటుకున్నా మట్టితో సమానమా? మరి లేకపోతే నువ్వు మాతో పాటు వస్తున్నావని నేను బాధపడిపోవాలా? నిజానికి చెప్పాలంటే నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది మనీషా. నన్ను చూస్తే జాలేస్తోందా? ఎందుకో? ఎందుకంటే అక్కడికొచ్చాక నన్ను మిత్రగారిని వేరు చేయడానికి, మా మధ్యలోకి నువ్వు దూరడానికి ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తావు, ఏవేవో పనికిరాని ప్రయోగాల్ని మొదలు పెడతావు. తీరా చూస్తే నువ్వే నీ ప్రయత్నాలకి ప్రయోగాలకి బలవుతూ ఉంటావు. పోనీలే మనీషా, అప్పుడప్పుడు నీ ప్రయోగాలకి నువ్వే బలవుతూ ఉంటే నేను మిత్రగారు నిన్ను చూసి నవ్వుకోవడానికి పనికొస్తావు. అచ్చం సర్కస్లో ఉండే జోకర్లా. ఏంటి, నేను నీకు జోకర్లా కనిపిస్తున్నానా? అంతే కదా మనీషా, ఎప్పటికప్పుడు నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడుతూ ఉంటే జోకర్వి కాక జాతిరత్నం అవుతావా? చూడు, ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అక్కడికొచ్చి కూడా ఇక్కడ వేసినట్టే తింగర్ వేషాలు వేయకు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకో. లేకపోతే ఇక్కడ ఫూల్ అయినట్టే ఆ దేశంలో కూడా అందరి ముందు ఫూల్ అవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? లక్ష్మి, నేను నీ చేతిలో సిసింద్రి అంటించి పెడదామనుకుంటే నువ్వే నా చేతిలో లక్ష్మి బొమ్మ పెట్టి వెళ్ళిపోయావా? చెప్తా, ఏదొక టైంలో దొరుకుతావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.